హాయ్, వెల్కమ్ టు క్రాఫ్ట్ విత్ సరిత అండి. నిన్నైతే బ్యాక్ పార్ట్ చూపించాను. ఈరోజు అయితే ఫ్రంట్ పార్ట్ చూపించబోతున్నానండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. నేనైతే బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో నేను నా వీడియో ద్వారా చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. మీకు ఇంకా వేరే కటింగ్ కావాలంటే కూడా నేను నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తానండి. వేరే విధంగా కూడా కటింగ్ నేను చూపిస్తాను. ఇప్పుడు నేనైతే బ్లౌజ్ కటింగ్ చూడండి, క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్ కటింగ్ అనుకుంటే మనకి స్ట్రెచబుల్ అవుతుంది, ఎంత లాగితే అంత అవుతుంది. కాబట్టి మనము క్లాత్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మనం ఏ విధంగా చేసుకోవాలనేది నేను నా వీడియో ద్వారా చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టుకుంటున్నాను అనేది చూడండి. ఒకసారి చూసిన తర్వాత మీరు ఇది చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ నేను ఫోల్డ్ చేస్తున్నానండి. అది బ్యాక్ వెనకాల వీపు. మనకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ తగ్గించుకొని అప్పుడు మనం ఏంటంటే కొలత ఆధారంగా చంక భాగాన ఫ్రంట్ భాగం అవన్నీ మనము పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా చూడండి. ఫ్రంట్ చంక భాగంలో మళ్ళీ తర్వాత ఎక్కువ కొంచెం లోతుకు తీసుకోవాలి, లేకపోతే గుల్లగుల్లగా వస్తుంది. కాబట్టి మీరు నా వీడియోలో చూపించిన విధంగా మీరు ఒకసారి ఫాలో అయితే మీకు కూడా అర్థమవుతుంది ఏంటనేది. ఇప్పుడు నేను ముందు భాగాన్ని స్టిచ్ చేయడానికి కోసం అని చెప్పేసి పెట్టుకుంటున్నాను మార్కింగ్. చూడండి, ఫ్రంట్ భాగం వచ్చేసి మనం ఎంత కావాలి అనేది ఓల్డ్ బ్లౌజ్ పట్టేసుకొని మనము షోల్డర్ దగ్గర నుంచి మనం ఒక్కసారి కొలత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడి వరకు అనేది దాన్ని బట్టి మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. మనకిప్పుడు నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. అదే కాకుండా ఉక్కుల పట్టి కూడా మనకి ఎంత రావాలి అనేది చూసుకోవాలి. 1 ఇంచ్ ఎక్కువగానే వదిలిపెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా నేను 1 ఇంచ్ ఎక్కువగానే వదిలిపెట్టుకున్నాను. దీని ఆధారంగా మనం ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి కొంచెము ఏంటి అంటే మనకి బాడీ కరెక్ట్ షేప్లో కూర్చోవాలి అని అనుకున్నప్పుడు మనం కరెక్ట్గా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. కింద కొంచెము యూ షేప్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. లేదు అంటే బ్రెస్ట్ పైకి వచ్చేస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా కటింగ్ అనేది జాగ్రత్తగా నీట్గా చేసుకున్నట్లయితే, ఇప్పుడు నేను కొలత చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 36 వాళ్ళకండి. 36 వాళ్ళకి మీ చేతితో బెత్తడు వచ్చేసి 36 అండి. ఇంకా ఎక్కువగా ఉంటే దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కొలత పెట్టి ఎలా చూపించానో ఆ విధంగా చూసుకోండి. మీరు ఓల్డ్ బ్లౌజ్ని కూడా స్ట్రెచెస్ కూడా చూసుకోవచ్చు. షోల్డర్ నుంచి కింది వరకు ఎంతవరకు ఉంటుంది అనేది దాని ఆధారంగా మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నా వీడియోలో చూస్తున్న విధంగా నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కానీ ఎక్కువ మట్టికి రౌండ్ కాకుండా వీ షేప్లో కట్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకి మనకు మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది, ప్లస్ మనకి పట్టేసినట్టుగా ఉండదు ముందరికి. కాబట్టి వీ షేప్లో కట్ చేసుకోవాలి. ఎక్కువ మట్టికి వీ షేప్ కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. బ్లౌజ్ అనేది కరెక్ట్గా స్ట్రెచ్గా మంచిగా ఉంటుంది. కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉండదు. నేనైతే ప్రతిసారి యూ షేప్ కట్ చేస్తానండి. ఖచ్చితంగా ఎవరికైనా నేను స్టిచ్ చేసే వేరే వాళ్ళకైనా కూడా బ్లౌజెస్ వీ షేప్లోనే పెడతాను. ఫ్యాషన్గా ఉంటుంది, ప్లస్ చాలా మనకి కంఫర్టబుల్ జోన్లో ఉంటుందండి. వీడియోలో ఇచ్చిన విధంగా చూడండి. ఇప్పుడు నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీడియోని స్కిప్ చేయడం వల్ల మీకు అస్సలు అర్థం కాదు. కాబట్టి మనం ప్రతి ఒక్క మూమెంట్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు వీ షేప్ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఎక్కువ కట్ చేసుకున్న తర్వాత వీ షేప్లో కట్ చేసుకోవడం జరుగుతుంది. అలా దీన్ని ఇంకా డైరెక్ట్గా మనము లైనింగ్కి పైన క్లాత్కి యాడ్ చేసేసి వెనకాలకు తింపుకోవడమేనండి. మనకి ఇంకా హెమ్మింగ్ అదంటూ ఏముండదు. ఇప్పుడు చంక బాగానే నేను కొంచెం లోతుగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ బాగానే కట్ చేయకపోతే మనకి ఏమవుతుందంటే గుల్లగా వస్తుంది, కుచ్చులుగా వస్తుంది. కాబట్టి ముందుగానే మనము
ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా స్ట్రెచ్ చేస్తున్నానో ఆ విధంగా బ్లౌజ్ సాగుతుందా లేదా అని చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే అసలు మీకు కరెక్ట్గా సెట్టింగ్ అవ్వదండి. ఖచ్చితంగా మీరు ఇలా స్ట్రెచ్ చేసుకున్నప్పుడే అది క్రాస్ కటింగ్ అవుతుంది. అది మాత్రము మీరు మర్చిపోకూడదు. మెయిన్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఆల్రెడీ నిన్న పెట్టాను, ఈరోజు పార్ట్ 2 పెడుతున్నాను. అంతా ఒకేసారి చూపించవచ్చు కదా మేడం అని అనుకుంటుండొచ్చు, కాకపోతే అలా కాదండి. మీరు పార్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతా ఒకేసారి అంటే కష్టమవుతుంది. కాబట్టి నేర్చుకోవడం అంటే చాలా స్లోగా నేర్చుకుంటే మనకు తొందరగా ఇదవుతుంది. అందుకనే నేను పార్ట్గా చూపించడం జరుగుతుంది. మళ్ళీ వీడియో లెంత్ కూడా అవుతుంది కాబట్టి నేను షార్ట్లో చూపిస్తున్నాను, పార్ట్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మనము ఏదైతే క్లాత్ ఉందో మనం బ్లౌజ్ కుట్టుకోవాలనుకుంటున్నాం పై భాగాన, అది మనం వచ్చేసి ఫోల్డింగ్ చేసుకున్నానండి. సేమ్ యాస్టీస్గా మనం అదే ఎలా క్రాస్గా పెట్టుకున్నామో అలాగే దీన్ని కూడా క్రాస్గానే పెట్టుకోవాలండి. వీడియోలో చూసిన విధంగా మనం పరిచేసి క్రాస్ కటింగ్లో మనము బ్లౌజ్ కట్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఏ వైపునైతే బాగా కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఈ పక్కన అయితే చాలా బాగా వచ్చింది మనకి అడ్జస్ట్మెంట్. మళ్ళీ హ్యాండ్స్ అండ్ బ్లౌజ్కి మన కింద పట్టీలు కూడా తీసుకోవాలి కదండి. మనము క్రాస్ బెల్ట్లు తీసుకోవాలి బ్లౌజ్కి, కాబట్టి మనము క్లాత్ వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా కట్ చేయడం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి 80 సెంటీమీటర్స్లోనే కుట్టాల్సి ఉంటుంది, ఒకరికి 1 మీటర్లో ఇస్తారు, ఒక్కొక్కసారి 80 సెంటీమీటర్స్లో కూడా ఇస్తారు, 90 కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం అడ్జస్ట్ చేసి కుట్టాలి అంటే చాలా జాగ్రత్తగా కట్ చేసి కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేనైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమని కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు నాకు తెలియజేయచ్చు, ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని మీరు లేదండి. కాబట్టి నేను నేర్చుకోవడానికి రెడీగా ఉంటాను. కంపల్సరిగా ఖచ్చితంగా మీరు సజెస్ట్ చేసినట్టుగా నేను ముందుకెళ్తాను. నాకు అలాంటిది ఏమీ ఉండదు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కట్ చేసుకొని మనం ఇంకా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే స్టిచ్ చేసుకోవడమేనండి. కాకపోతే కటింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉంటే మనకి కొలతలతో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ అండి. 34, 32 వాళ్ళది కూడా డిఫరెంట్గా ఉంటుంది కొంచెము.